ఉద్యోగుల్ని ఆయన ఈ వేధిస్తున్నారు అన్నటువంటి కోపం. పిఆర్సీలు ఇవి కూడా కరెక్ట్గా ఉండదు. రాజశేఖర రెడ్డి వచ్చి ఇస్తున్నాడు అన్నాడు. 2014 తర్వాత రాజశేఖర రెడ్డి కంటే భారీగా ఇచ్చాడు చంద్రబాబు. కానీ ఇంకా ఎక్కువ ఇస్తాడు జగన్ అని నమ్మాడు. తీరా చూస్తే అది ఇవ్వకపోగా 27 రూపాయలు ఇచ్చి 100కి 27లో మళ్ళీ 23 చేసి ఇంటర్న్ రిలీఫ్ ఆ 4 రూపాయలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అట్లాగా మళ్ళీ రికవర్ చేయాలను కోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఆగింది. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలనుకున్నారు. రెండవది చంద్రబాబు మంచి పని చేసిన చివరిలో ఏంటంటే ఉద్యోగి రిటైర్ అయిపోయే రోజున ఆయన బెనిఫిట్స్ అన్ని చేతికిచ్చి పంపించాలి, గౌరవంగా సన్మానించి పంపించాలి అన్నటువంటిది ఒక ఫార్ములా పెట్టారు. అది చివరిలో చేశారు. అది అప్పటికి ఎక్కల ఉద్యోగులు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత జగన్ అట్లాంటిది ఇంకేదన్నా చేసి ఉండాలి. కానీ అసలు పెన్షన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, పెన్షనర్ల డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా దెబ్బతీసినాయి.